వాళ్ళల్లో కూడా అనేక మంది హైదరాబాద్లో ఉద్యోగాలు చేస్తున్నారు. లేకపోతే అక్కడ ఏ వాచ్మెన్లుగానో చేస్తున్నారు, ఏ కర్రీ పాయింట్లోనో పనిచేస్తున్నారు, ఏదో ఒకటి ఉద్యోగమో ఉపాధో అక్కడ బ్రతుకుతున్నారు వాళ్ళు. శాశ్వత నివాసాలు అక్కడ ఉండవు. అక్కడ ఉండేవాళ్ళు మన వాళ్ళు 10 మంది 15% ఉంటారు ఇట్లా పనులకు వెళ్ళిన వాళ్ళు. నేను చెప్పేది మామూలుగా పెద్దవాళ్ళ ఆస్తులు అయితే మన వాళ్ళు చాలా మందికి ఉన్నాయి అక్కడ. ఈవెన్ తెలంగాణ ప్రజల కంటే మన వాళ్ళ ఆస్తులు ఎక్కువ ఉంటాయి హైదరాబాద్లో. అది పక్కన పెడితే ఈ ఉపాధి ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి ఓ 10-15% మందికి ఏమన్నా అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కుని ఏదో ఉంటారు, అది మధ్యతరగతి వాళ్ళు. అది 10-15 ఏళ్ల క్రితం వెళ్ళినటువంటి వాళ్ళు. మిగతా వాళ్ళందరూ ఏదో అద్దెకుంటున్నారు, అక్కడ పని చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ ఉండట్లేదు సొంత వాళ్ళలో. ఏ పల్లెకి వెళ్ళినా మనకు కనబడేది ఖాళీ ఇళ్ళే. మధ్య వయస్కులు, అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటున్నారు. కుర్రోళ్ళందరూ కుర్ర అమ్మాయిలు కూడా హైదరాబాద్లు, బెంగళూరులు, చెన్నైలే. అసలు ఇలా చదువు అవ్వగానే, డిగ్రీ అవ్వగానే జంప్, కొంతమంది ఇంటర్ అవ్వగానే జంప్ అక్కడికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరికీ ఇక్కడ ఓటు ఉంచాలా, అక్కడ ఉంచాలా? సర్ప్రకారం అయితే అక్కడ ఓటు ఉండాలి, ఇక్కడ తీసేయాలి. 1 కోటి ఓట్లు పోతాయి దగ్గరికి. 1 కోటి మినిమం పోతాయి మన దగ్గర ఓట్లు. అలా కాదు ఇక్కడ ఉంచుకోవాలి అనుకుందాం. ఇక్కడ మనకి డ్యూయల్ ఓట్లు ఉన్నాయి. కనీసం 20-30 లక్షల మందికి హైదరాబాద్ వాళ్ళకి ఇక్కడ ఓట్లు ఉంటాయి, 2 ఓట్లు ఉంటాయి. కర్ణాటక నుంచి వాళ్ళకు 10 లక్షల మందికి ఉంటాయి.